అందరు బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఎలాగంటే నేను వాముతో జీలకర్రతో చేస్తున్నాను. అసలు సాసులు కూడా ఉండవు. పిల్లలు పెద్దోళ్ళు ఎంతో బాగా ఇష్టంగా తింటారు. అలాగే అవి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను, నీళ్ళు పెట్టాను, తగినన్ని నీళ్ళు పెట్టాను. అందులో మిరియాలు, బిర్యానీ ఆకులు వేసాను, అలాగే సాల్ట్ కూడా వేసాను. లైట్గా ఆయిల్ పోస్తున్నాను. పోసిన తర్వాత సైడ్కి కొంచెం మూత పెట్టేస్తాను. అలాగే నేను ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ తీసుకుని ఒక అరగంట ముందే నానబెట్టిన ఈ గ్లాస్తో తీసుకున్నాను. నేను గ్లాసు 2 గ్లాసులు అలా మనం చేసుకోవచ్చు ఇష్టం. కాకపోతే నేను ఒకే గ్లాస్ తీసుకున్నాను. నానిపోయాయి బాగా రైసు. నీళ్ళు మరుగుతున్నాయి. మరిగిన తర్వాత ఈ నీళ్ళు వంచేసి రైస్ వేసేస్తున్నాను. ఎందుకంటే మనము నీళ్ళు మరిగిన తర్వాత వేసుకోవాలి రైస్ అన్నది. నీళ్ళు మరక్కోకుండా వేసుకోకూడదు. మనం రైస్ని బట్టి తగినన్ని నీళ్ళు పెట్టుకోవచ్చు. మనం అన్నం ఎలాగా పెట్టుకుంటామో అలాగే ఇది కూడాను. అన్నానికి నీళ్ళు పెట్టుకుంటాం కదా, ఇంత అని కొలతగాను అలాగే పెట్టేసుకోవచ్చు. అన్నం ఉడికించుకోవాలి. రైస్ ఇలాగ ఉడికించుకున్న తర్వాత చూడండి పొంగుతుంది రైసు. మనం కొంచెం పలుకులుగా ఉంచుకోవాలి. రైస్ అన్నది పలుకులుగా ఉండాలి. పొడిలాడుతూ రావాలి. మెత్తగా రాకూడదు అసలు రైస్ అన్నది. గ్యాస్ ట్రబుల్ కూడా ఉండదు. మనం సాసులు లేకుండా చేస్తున్నాం కదా. ఇలా బెజ్జల గిన్నె తీసుకోవాలి. ఎందుకంటే బెజ్జల గిన్నెలో వేస్తే మొత్తం గింజ అన్నది వెళ్ళిపోతుంది. అలాగే వాము తీసుకున్నాను, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, అలాగే క్యారెట్ ఒకటి తీసుకుని చిన్నగా ముక్కలు కట్ చేసి, అల్లం కూడా తీసుకున్నాను, చిన్న ముక్కలు కట్ చేశాను, పచ్చిమిరకాయలు కూడా చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టాను. అలాగే రైస్ అయిపోయిన తర్వాత ప్యాన్ దగ్గర పెట్టాను. చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను. అలాగే 2 గుడ్లు తీసుకున్నాను. అలాగే ఫ్రై పిన్ పెట్టాను. మీకు ఫ్రై పిన్ లేకపోతే మనము దాకా పెద్దగా ఉంటుంది కదా, పెద్దవి పెట్టుకోవచ్చు. ఏ గిన్నె అయినా అలాంటివి పెట్టచ్చు. నేను ఫ్రై పిన్ పెట్టాను. వీటెక్కిన తర్వాత ఆయిల్ పోస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి, ఏమో టేస్ట్గా ఉంటుంది. అలాగే క్యారెట్ ముక్కలు వేసాను ఆయిల్ వీటెక్కిన తర్వాత. అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసాను. జీలకర్ర, వాము, జీలకర్ర కూడా వేసాను. మనం ఇక్కడ కట్ చేసి పెట్టినవి వేసేసాను ఇందులోను. బాగా వేగనిచ్చుకోకూడదు. లైట్గా వేగిన తర్వాత గుడ్లు వేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నాను. ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే రైస్లో కూడా వేసాను కదా సాల్ట్. దీనికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. ఇలాగ లైట్గా వేగనిచ్చుకోవాలి. మనం ఎగ్ వేసాను కదా, గుడ్లు వేసి ఎగ్స్. మిరియాల పొడి లైట్గా వేస్తున్నాను. ఇలా బిర్యానీ ఆకులు తీసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇది చల్లారిపోయిన రైసు మనం చక్కగా పొడిలాడుతూ వస్తుంది. చూడండి, ఇలా పొడిలాడుతూనే ఉండాలి. మనకి ఇలా రాల్సినప్పుడు కూడా చేతికి అంటుకోకూడదు. గింజంతా వాడిపోయింది. చాలా కమ్మగా ఉంటుంది ఈ రైస్ అన్నది.
సాసులు లేకపోయినా చక్కగా కమ్మగా ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది చాలా టేస్టీగా ఉందని. ఇదంతా మొత్తం ఇలా కలుపుకోవాలి. కలిపేస్తున్నాను. ఇది ఆవిరి కూడా రావాలి. ఆవిరి వస్తుంది కదా, ఆవిరి వచ్చే వరకు కలుపుకోవాలి. బాగా ఎక్కువగా కాకుండా కింద నుంచి పెట్టాలి. గట్టి అన్నది మన పై నుంచి పెడితే ముక్కలు అయిపోతుంది. రైస్ అన్నది కింద నుంచి తీసుకురావాలి. అయిపోయిన తర్వాత నేను ప్లేట్లో పెట్టి మీకు చూపిస్తున్నాను. దీంట్లో రొయ్యలు ఫ్రై, చికెన్ ఫ్రై, కర్రీ ఏదైనా సరే వేసుకుని తినొచ్చు. అసలు వదిలిపెట్టలేము, అంత టేస్టీగా ఉంటుంది. మీకే ఇలా చేసుకోండి, సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ అన్నది, కానీ టేస్ట్ కమ్మదనం చాలా ఉంటుంది. ఇలా ఉల్లిపాయ కూడా పెట్టుకుంది అంటే చాలా కమ్మగా టేస్టీగా ఉంది. సూపర్.